అండి, ఇది ఏం కాయ అనుకుంటున్నారా? చూడండి, బాగా మీరే చెప్పండి, ఏం కాయ అనుకుంటున్నారు? అంటే ఇది మారేడు కాయ అండి. అంటే పండు కాదు, ఎండిందనమాట. మా వారు వాకింగ్కి వెళ్తే అక్కడ వస్తూ ఉంటే ఆయన ముందర పడిందంట. ఇదేం కాయ అబ్బా పడింది, కొంచెం కాలు మీద పడి ఉంటే తగిలి ఉండేదేమో, ఎట్లబ్బా అనుకుంటా ఎత్తినాడంట. వంగి ఎత్తితే మారేడు కాయ అనమాట. సరే ఇదేదో బాగుందని తెచ్చి వారమైందండి. తెచ్చి వారమైంది ఇంట్లో పెడితే మా వాడు ఇదేదో టెంపర్ బాల్ లాగా ఉంది, భలే గట్టిగా ఉంది అని చెప్పి ఆడుకొని ఉన్నాడంట. మా పాప చెప్పింది, నేను చూసుకోలేదు. ఈ కాయ ఎత్తుకొని కింద వేసాడు చూడండి, ఇట్లే పగిలిపోయింది. ఎండిపోయిన కాయ పగిలిపోయింది. మా వారు ఎందుకు తెచ్చారంటే దీంట్లో అంట పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదంట మారేడుకాయ. ఇది ఎండిపోయింది పెట్టుకోవాలండి పూజ గదిలో. ఇలా పెట్టుకుంటే లోపల వచ్చి మనం లోపల ఉన్న ఒక చీల ఏదైనా తీసుకొని, ఇంకా ఇనుము వస్తువు తీసుకొని దీని లోపలంతా లోడేసి మనం దీంట్లో విభూది వేసి పెట్టుకుంటే, రోజు మనం ఆ విభూదిని ఎత్తుని పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట, పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. ఒకసారి అయితే మీకు ఏదైనా దొరికినప్పుడు అందుబాటులో ఉంటే ఇలాగ చేసుకోండి, మంచిది. మారేడుకాయ లక్ష్మీదేవికి, ఈశ్వరుడికి చాలా ఇష్టం అంటండి. ఈ విధంగా దొరికినప్పుడు తప్పకుండా మీరైతే జాగ్రత్త చేసుకోండి. ఇంకా మా వాడు అలా చేశాడు. ఇంకా వాడిని అరవలేక నన్నే అరిచి, ఇంకా మా వారు ఎత్తిపెట్టలేదు, ఏమీ నన్ను అరిచారు. సరే సారీ అండి, ఇంకా ఒకసారి ఎప్పుడన్నా తీసుకురండి అని చెప్పాను. కనబడితే ఇంకా ఆయన ఏమన్నారంటే, నా అదృష్టము నాకు కాళ్ళ దగ్గర పడింది, ఇంకా చూడు ఈ పని చేశారు మీరు అని చెప్పి తిట్టారనమాట. దొరికిన దాన్ని వదిలేసి ఆడో మళ్ళీ దొరికితే తే అంటావా అని తిట్టారు. సరే ఇంకా పిల్లాడికి తెలియదు కదా అని చెప్పని ఇంకా అట్లా అడ్జస్ట్ అయ్యాడు. ఇంక ఈ విధంగా అయితే ఇలాంటి కాయ మారేడుకాయ దొరికితే మాత్రం మీరు తప్పకుండా ఎండిన కాయని ఈ విధంగా చేసుకోండి, మంచిదంట. లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుందంటండి. విభూది పెట్టుకున్న మంచిదంట దీంట్లో. అదే చెప్పా కదా ఇదాకా, ఆ విధంగా అనమాట. ఇలా ఉంటుంది మారేడుకాయ. మారేడుకాయలు లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటండి. అది మంచిది అనమాట. ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి చాలా ఇష్టమని ఇదివరకు చెప్పా కదా, అలాగనమాట. మారేడుకాయ పువ్వు అయితే మంచి సువాసన వస్తుందంటండి. ఇవి దేవుడికి పెట్టుకోవచ్చు. ఈ కాయని తినకూడదు, ఇది ఒక ఔషధానికి పనికొస్తాయంట. అది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదని చెప్తున్నా. మారేడుకాయ అంత పవిత్రమైన కాయ అన్నమాట. ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుంది. అది ఉంటే ఒకసారి మీకు కూడా కనబడితే తెచ్చి పెట్టుకోండి. మారేడు చెట్టు మన ఇంట్లో ఉంటే ప్రదక్షిణ చేసామనుకోండి, 33,000 కోట్ల దేవతలకు పూజ చేసినట్టేనండి. అంత పవిత్రమైన చెట్టు అనమాట. నేను పుట్టి కాయని ఇప్పుడే చూస్తున్నానండి. డైరెక్ట్గా చూడడము ఇదే అనమాట. పువ్వును చూడలేదు, కాయని చూడలేదు ఇదివరకు. కానీ పువ్వును కూడా ఇప్పటి వరకు చూడలేదు, కాయని ఇప్పుడే చూస్తున్నాను. మా వారు తెచ్చి పెడితే నేను ఏం కాయో అనుకున్నాను, తర్వాత చెప్పారనమాట. అందుకు మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే దొరికితే తెచ్చిపెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.